పాఠశాల వార్తావాహిని జూలై 12, 2024 శుక్రవారంకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థుల గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా సమీకృత గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సమీకృత గురుకులాన్ని 20 ఎకరాల సువిశాల స్థలంలో సుమారు 100 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖల పనితీరుపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 రూపాయల వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీట్ పరీక్షలో అవకతవకలకు ఆధారాలు లేవని, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని, ఈ నెల 3వ వారంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా ఘటనలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో 4 వారాల్లో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో 10% రిజర్వ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో గురువారం నిర్వహించిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 10వ సమావేశాన్ని ఉద్దేశించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. క్రీడా వార్తలు. యూరోకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్పెయిన్, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్స్కు చేరాయి. నేటి మంచి మాట: అభిమానించే వాళ్ల నుంచి కాదు, మనల్ని విమర్శించే వాళ్ల నుండి ప్రశంసలు పొందడమే అసలైన విజయం. మరోసారి, అభిమానించే వాళ్ల నుండి కాదు, మనల్ని విమర్శించే వాళ్ల నుండి ప్రశంసలు పొందడమే అసలైన విజయం. నిన్నటి జీకే ప్రశ్న జవాబు: ఈ సంవత్సరం ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి? మరోసారి, ఈ సంవత్సరం ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి? సరైన సమాధానం ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో. నేటి జీకే ప్రశ్న: బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించినది? మరోసారి, బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించినది? ధన్యవాదాలు.